శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు. ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఏది తీసుకొచ్చినా దానికి ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఎంచుకుంటూ ఉంటుంటారు, కనుక్కుంటూ ఉంటుంటారు. మేము చిన్నప్పుడంటే మాకు తెలియదు, కానీ ఊహ తెలిసాక కాలేజీల దశలోకి వచ్చిన తర్వాత ఓటుకు సంబంధించి తెలిసినటువంటి సందర్భంలో గమనించింది ఏంటంటే ఈ రిగ్గింగ్ అంటే పోలింగ్ బూత్ని మూసేసి మొత్తం వాళ్ళే గుద్దేసుకోవడం. అట్లాగే సైక్లింగ్ అంటారు, అంటే వేసిన వాడే మళ్ళీ మళ్ళీ ఓట్లు వేస్తాడు. ఎవరెవరైతే ఆ ఏరియాలో ఇళ్లల్లో లేరో వాళ్ళ ఓట్లు వేసేస్తుంటారు. ఇది ఒక సైక్లింగ్ జరుగుతుంటుంది. అట్లాగే దొంగ ఓట్లు అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పేరుతో వెళ్ళి ఓట్లు వేయడం. ఇట్లాంటి దాంతోపాటుగా బూత్ క్యాప్చరింగ్, ఇందాక నేను చెప్పినటువంటి ఇదే అనమాట. బూత్ క్యాప్చరింగ్ కూడా అట్లాంటిది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ అంటే మొత్తం బూత్లో వాళ్ళందరినీ అవతలకు పంపించేసి క్యాప్చర్ చేసి ఆ తర్వాత మన సింబల్ మీద గుద్దేసుకోవడాన్ని బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ అంటుంటారు. ఇట్లాంటివన్నీ జరిగాయి. వాటన్నిటి పరిష్కారంగా ఈవీఎంలు తీసుకొచ్చారు. ఈవీఎంలు తీసుకొచ్చాక దాంట్లో కుదరట్లేదు కాబట్టి సరే దాంట్లో ఎవరికాడు ఈవీఎంలు మేనేజ్, ఇది నేనైతే ఒప్పుకొని నేనైతే నమ్మను. ఇప్పటివరకైతే సరైన నమ్మదగ్గ ఆధారం అయితే ఏది లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు కొత్త మార్గం ఏమించుకున్నారు. అందుకని ఇప్పుడు ఎక్కువగా ఈ సైక్లింగ్ జరుగుతున్నటువంటి వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా. దాంతో సైక్లింగ్ జరుగుతుంది, అంటే దొంగ ఓట్లు పదే పదే వేస్తున్నటువంటి. రెండవది, ఒకే ఓటరు 3-4 చోట్లన రిజిస్టర్ అయి ఉంటుంది. ఒక ఊళ్ళో ఇంకొక ఊళ్ళో ప్రతి ఎమ్మెల్యేలు కూడా కనీసం 20-30 వేల మందికి పక్క నియోజకవర్గం వాళ్ళనో లేదా పక్క రాష్ట్రం వాళ్ళనో లేదా పక్క జిల్లా వాళ్ళను ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నారు తమ నియోజకవర్గంలో చేయించి వాళ్ళు ఫిక్స్డ్ ఆ 20-30 వేల ఓట్లు. ఇది ఎక్కువగా నడుస్తుంది. అలాగే మన రాష్ట్ర సరిహద్దుల్లో అటు ఛత్తీస్గఢ్ వైపు, అటు ఒరిస్సా వైపు, ఇటు పక్కన వచ్చేటప్పటికి మన కర్ణాటక వైపు, తమిళనాడు వైపు ఇది బాగా జరుగుతుంటాయి ఆ బోర్డర్ నియోజకవర్గాలు. ఇప్పుడు ఓటర్ కార్డుకి ఆధార్కి అనుసంధానం చేస్తే అక్కడికి వెళ్ళాక మనం తంబేస్తేనే మన ఓటు వస్తుంది. రెండో చోట తంబేయడానికి కుదరదు. ఒక్క చోట ఇప్పుడు 5 చోట్ల 4 చోట్ల ఒక్క చోటే వాడుకోవాలి. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం. వివిధ శాఖలతో జరుగుతున్నటువంటి చర్చలు. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. మళ్ళీ ఇంకేం కొత్త మార్గం ఎంచుకుంటారో కూడా చూద్దాం.